వచ్చామన్నమాట మళ్ళీ. అండ్ ఇప్పుడు మేము సఫారీకి వెళ్తున్నాము. సో ఎక్సైటెడ్ అనమాట, చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది. ఇప్పుడు రెయిన్ కూడా పడింది అనమాట. అసలు ఈరోజు పడదు అనుకున్నాము, రోజు పడట్లే, ఈరోజే పడుతుంది. బట్ ఇప్పటికైతే ఆగిపోయింది. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో చూస్తున్నారు కదా, మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళే సఫారీ ఎక్కడ అంటే దోర్నాల సైడ్ అనమాట. అంటే శ్రీశైలం టు దోర్నాల ఆ రూట్ తెలిసిన వాళ్ళకైతే ఐడియా వస్తుంది. అండ్ ఈ సఫారీ వచ్చేసి మనకి 2 సైడ్స్ ఉంటుంది అనమాట. ఒకటేమో హైదరాబాద్ రూట్లో ఉంటుంది, ఒకటేమో ఇప్పుడు మేము వెళ్తున్న దోర్నాల రూట్ సైడ్ ఉంటుంది. అండ్ హైదరాబాద్ది మేము ఆల్రెడీ ఒకసారి చూసామనేసి అందుకే ఈసారి ఈ దోర్నాల సైడ్ ఉన్న సఫారీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ మేము ఎందుకంటే ఎక్కువ జీప్లోనే వెళ్ళేది. జీప్లో వెళ్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కొండలు కాబట్టి చాలా బాగా కనిపిస్తాయి అన్నీ. అండ్ ఆ నేచర్, ఆ చల్లగాలి అదంతా మనకి మంచిగా అనిపిస్తుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి జీప్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా శ్రీశైలం రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ టెంపులే కాకుండా ఇంకా చూడాల్సినవి చాలా ఉంటాయి. లైక్ పాలధార, పంచతార, అటకేశ్వరం, శిఖరం, పాతాళగంగ. అండ్ అలాగనే ఇది నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. అండ్ ఈ ఫారెస్ట్లో ఒక టెంపుల్ ఉంటుందంట, ఇష్టకామేశ్వరి అని చెప్పి. అది అడవి లోపల ఉంటుందంట. దానికి కూడా దానికైతే కార్లు అవేమి ఉండవు, ఓన్లీ జీప్లోనే తీసుకెళ్తారు. సో ఆ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందంట. మేము మొన్ననే తెలుసుకున్నాం, ఈసారి వెళ్ళాలని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా చేసి పెడతాము. సో ఆ టెంపుల్ చాలా ప్రత్యేకత ఉందంట. ఆ టెంపుల్కి ఒకసారి మీరు ఎవరైనా ప్రజెంట్ శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి మీరు ఆ టెంపుల్ గురించి కనుక్కొని వెళ్ళండి, చూడండి. సో మేమైతే ఇప్పుడే రీచ్ అయిపోయామన్నమాట. ఇదే మన సఫారీ, టైగర్ సఫారీ. సో వచ్చేసాము. ఇంకా మేము వెళ్ళేసి టికెట్స్ అవన్నీ తీసుకోవాలి. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ కొంచెం పిల్లలకి అట్రాక్ట్గా ఉండడానికి కొన్ని యానిమల్స్వి అలా చేసి పెట్టారు. అండ్ మా వాడు చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. సో మేము ఇప్పుడే సఫారీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో అదనమాట ఎంట్రన్స్. ఇప్పుడే లోపలికి వచ్చాము, మా వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు. మేము ఇందాకైతే రెయిన్ పడుతుందని చెప్పామా, ఇప్పుడు మళ్ళీ కొంచెం చలి వచ్చింది అనమాట. ఇక్కడైతే మొత్తం సన్గానే ఉంది, ఏం క్లౌడీగా లేదు. ఒకసారి మీరు మొత్తం ఒకసారి లుక్ వేసుకోండి ఎంట్రన్స్ ఎలా ఉంది. సో మనం ఒకసారి మళ్ళీ ఎంట్రన్స్ చూసుకుంటే ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎక్కువ మనకి బ్యాంబూ ట్రీసే ఉంటాయి. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ వెహికల్స్లోనే మనల్ని ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తారు. అండ్ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి కాబట్టి అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా షట్టర్ వేసి, అది టికెట్స్ కౌంటర్ అనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మా వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ టికెట్ ఏంటంటే 6 మెంబర్స్కి 2400 తీసుకున్నారు. మాకైతే అలా ఉంటుంది అనమాట ఇక్కడ టికెట్. అండ్ కిడ్స్కి వచ్చేసి 10 years బిలో కిడ్స్కి నో టికెట్ అనమాట. అండ్ వెహికల్కి ఓన్లీ 6 మెంబర్స్ని అలౌ చేస్తారు. సో చూసారు కదా, మా కిడ్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి. అండ్ లోపల మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నారు. సో టికెట్స్ తీయడానికి ఇంకా మనం ఫారెస్ట్లోకి వెళ్ళడమే. గైస్ మేము ఇప్పుడే జీప్ అయితే చూడండి, మా అరుణ్ చూస్తారు. అండ్ వెదర్ చూడండి ఈరోజు ఎంత బాగుందో. సో ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి మేము చూపిస్తాం. సో మా వాడైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు చూద్దామా ఏం యానిమల్స్ కనిపిస్తాయా అని. అండ్ మా వాడు మంకీ కనిపించగానే దానికి కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు. సో మేమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో మీరు చూస్తున్నారు కదా అంత ఎలా ఉందో ఫారెస్ట్ మొత్తం. అండ్ మా ఊర్లో అయితే రెయిన్ పడింది ఆ టైంకి, ఇక్కడైతే ఏం రెయిన్ లేదు ప్రస్తుతానికి. సో చూసారు కదా మా వాళ్ళందరినీ. సో మేము అలా వెతుకుతున్నాం అనమాట, ఏమేమి కనిపిస్తాయా అని చెప్పేసి. అలా వెతుకుతుండే మాకు ఒకటి కనిపించింది. అది ఏంటంటే ఇట్స్ ఎ పికాక్. సో మాకు ఫస్ట్ అయితే పికాక్ కనిపించింది. ఆ పికాక్ కనిపించిన కాసేపటికి మమ్మల్ని ఒక వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి నల్లమల ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది.
సో, కాసేపు మేము ఆ వ్యూ పాయింట్ దగ్గర ఆగేసి, కొన్ని పిగ్స్ దిగేసి, అలా కాసేపు రిలాక్స్ అయ్యామనమాట. సో, మేమెళ్ళిన టైం ఏంటంటే, మేము 3:30కెళ్ళాము. 3:30కి స్టార్ట్ అయింది. సో, చూస్తున్నారు కదా! వ్యూ మాత్రం అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బావుంది. అండ్ అగైన్ మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. ఇదంతా వచ్చేసి మనకి 10 కిలోమీటర్స్ అనమాట. ఈ సఫారీ మొత్తం 10 కిలోమీటర్స్ చూయిస్తారు. అండ్ ఇప్పుడే మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. ఆ ఫారెస్ట్ గైడ్ చెప్పారు. రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాక్ ఇట్లనే సఫారీకొచ్చిన వాళ్ళకి ఒక టైగర్ కనిపించిందంట. సో, మేము కూడా కనిపిస్తదేమో అని చాలా ఇదిగా చూసాము. సో, మాకైతే ప్రస్తుతానికి ఓన్లీ పీకాక్ ఒక్కటి కనిపించింది. ఇంకా వెతుకుతున్నాము. ఇంకేమైనా కనిపిస్తాయా అని చెప్పేసి. అండ్ మెయిన్ ఏంటంటే చాలా సైలెంట్‌గా ఉండాలి. సైలెంట్‌గా లేకపోతే మన వాయిస్‌కి ఇంకా ఏమైనా కనిపించే యానిమల్స్ కూడా ఇంకా లోపలికెళ్ళిపోతాయంట. సో, మాకు ఆ ఫారెస్ట్ గైడ్ చెప్తూనే ఉన్నారు. మీరు చాలా సైలెంట్‌గా ఉంటేనే యానిమల్స్ ఏమైనా కనిపిస్తాయి అని చెప్పేసి. సో, అలా మేము ఫారెస్ట్ మధ్యలో వెళ్ళగానే అక్కడ రెయిన్ పడింది. అది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ ఫారెస్ట్‌లో అట్లా రెయిన్ పడడం ఆ స్మెల్, ఆ వెదర్ ఆహా! చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, అదంతా చూసుకొని వచ్చేసాం. మాకైతే ఏమీ కనిపించలేదు ఇంకా. ఒక పారడైజ్ బర్డ్ అయితే కనిపించింది వైట్ కలర్‌ది. సో, మనకి ఒక ఫోటో గ్యాలరీ రూమ్‌లోకి తీసుకెళ్లారనమాట. అంటే ఈ నల్లమల ఫారెస్ట్‌లో ఎప్పుడెప్పుడు ఏ యానిమల్స్ కనిపించాయని వాళ్ళ సీసీ కెమెరాస్ పెడతారనమాట ఫారెస్ట్‌లో. సో, అవి క్యాప్చర్ చేసిన పిక్చర్స్‌ని వీళ్ళు మాకు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక థియేటర్ లాంటిది ఉందనమాట చిన్నది. అండ్ ఇప్పుడు మనకి శ్రీశైలంలో ప్లాస్టిక్ బ్యాన్ చేసేసారు. బాటిల్స్ కానీ అసలు ప్లాస్టికే దొరకడం లేదు. అండ్ ఈ రూమ్ చూసారా మొత్తం యానిమల్స్‌ని ఇలా చేసి పెట్టారనమాట. సో, చూస్తున్నారు కదా! టైగర్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. పీకాక్. సో, ఇలాంటివన్నీ చేశారు. అండ్ పిల్లలు కూడా బాగా ఎక్సైట్ అవుతున్నారు వీటిని చూసి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఈ సఫారీ వచ్చేసి జులై టు అక్టోబర్ వరకు క్లోజ్డ్ అనమాట. ఎందుకంటే అదొచ్చేసి టైగర్స్ యొక్క బ్రీడింగ్ టైమ్ అనమాట. అందుకే అది అప్పుడు క్లోజ్ ఉంటది. అండ్ నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. మాకు టైగర్ కనిపియలే గానీ, టైగర్ ఫుట్ ప్రింట్ మాత్రం కనిపించింది. ఆ క్లిప్ నేను మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. సో, ఇవన్నీ అక్కడ కనిపించిన పిక్చర్స్ అనమాట. అక్కడ ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయో. సో, ఇదనమాట మా సఫారీ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో, ఇదే అనమాట నేను మీకు చెప్పిన టైగర్ ఫుట్ ప్రింట్. సో, చూసారు కదా! ఇదే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.